ఇప్పుడు ఏది ఏమైనా మనం అందరం పనిచేసేది ఎవరికైనా ఇప్పుడు ఉన్నోనికి ఓ లెక్క నడుస్తుంది, లేనోనికి లెక్క నడుస్తుంది. ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి గ్యాస్ దొరుకుతా ఉన్నాయి, పెట్రోల్ దొరుకుతా ఉంది, ఇంటికి వస్తా ఉంది. లేనోనికి మాత్రం మరి మధ్యతరగతి కుటుంబీకులకు మాత్రం వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఇబ్బందులు అటు నోట్ల రద్దు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ఈ రోజు పెట్రోల్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు కేవలం పేదవాళ్ళే. ఉన్నోనికి అన్ని నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తాయండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన తెలంగాణ నాకు ఈ ఇరాన్, అమెరికా, ఇంకో దేశం అది ఇవన్నీ సొల్లు సోది ముచ్చట్లు మాట్లాడడం అనేది పక్కకు పెట్టారండి. ఫస్ట్ ఏం మాట్లాడతావు వినండి, సబ్జెక్ట్ నీకు జియో పాలిటిక్స్ తెలుసుకో, జియో పాలిటిక్స్ చదువుకో. మీకు తెలంగాణ అంటే ఇరాన్ ఏం చేసినా మనం కష్టపడుతూ దాని వల్ల వస్తాయి సమస్యలు. ఒక్క నిమిషం సమస్య తెలియకపోతే పాలిటిక్స్ ఏమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా బీఆర్ఎస్ ఉంటావు? బ్రదర్ విను ఫస్ట్. నువ్వు ఇక్కడ పెట్రోల్ లేదురా నాయన, గ్యాస్ లేదురా. మళ్ళీ నా లాంగ్వేజ్ తీస్తే మళ్ళీ మీరు ఇక్కడ పెట్రోల్ లేదురా నాయన, గ్యాస్ లేదురా నాయన, పేద ప్రజలు రోడ్డు మీద వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఆయన అంటే మీరు సోయలేని కాంగ్రెస్ నాయకులు లేదు, మీకు ఒక అవగాహన లేదు, రాష్ట్రం మీద పట్టి లేదు, నిద్ర వ్యవస్థలో ఉన్నారు. మీరు మాట్లాడుతున్నా కాంగ్రెస్ మీరు కేంద్రంలో బీజేపీ మీద మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు నిద్రపోతా ఉన్నారా? మీ కాంగ్రెస్ ఎంపీలు నిద్రపోతా ఉన్నారా? నేర్చుకోండి. నీకు నాలెడ్జ్ లేకపోవడం దౌర్భాగ్యం. నీకు సబ్జెక్ట్ తెలియకపోతే ఎట్లా? నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నీలాంటి వాళ్ళు సతీష్ గారు వ్యక్తిగతంగా ఎవరిపైన మాట్లాడకండి, దయచేసి సబ్జెక్ట్ పైన మాట్లాడండి ప్లీజ్. ఆయనకి ఏదో బీపీ ఉండి మా మీద చూపిస్తాడు ఎట్లా అండి? రైట్ రైట్ చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని డిబేట్ తీసుకొస్తే, ఇట్లాంటి మాట్లాడే వాళ్ళని, సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళని డిబేట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటంటే రోజా గారు పోనీ మీరు ఒక లిస్ట్ రాసి ఇవ్వండి, మీరు ఎవరెవరిని పిలవాలో. సతీష్ గారు సతీష్ గారు పోనీ రాజ్ న్యూస్ ఎవరెవరిని పిలవాలో ఒక లిస్ట్ ఇవ్వండి. మీరే గొడవ ఎందుకు, మీరు ఇచ్చేయండి లిస్టు. సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి, సబ్జెక్ట్ మాట్లాడండి. సతీష్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఎస్ చెప్పండి. సంబంధించి మనకి ఇండియా తెలంగాణ వ్యక్తులు ఉంటే ఏం చేసుకుంటారు? ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సఫర్ అవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని సమాధానము లేకపోతే పర్యవేక్షించడమో, సమీక్షలు పెట్టడమో, కమిటీలు వేయడమో, లేకపోతే ఇంకోటి చేయడమో చేసి ప్రెస్ మీట్లు పెట్టి యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటది. పెట్రోల్ ఉందా లేదా, గ్యాస్ ఉందా లేదా, ఒకవేళ గ్యాస్ ఉంటే ఎందుకు లేట్ అవుతా ఉంది, పెట్రోల్ ఉంటే మరి ఎందుకు పెట్రోల్ పంపులు అన్ని నో స్టాక్ బోర్డు పెడతా ఉన్నారు అని తెలియాల్సిన అవసరం ఉన్న నాయకుడు ఇలా వేరే వాళ్ళు అడుగుతుంటే ఎట్లాంటి మీకు ఇబ్బందులు ఉన్నాయంటే రాయి కలుపుకొని వగ్గు పెట్టాలి. ఆది మానవుడి కాలంలోకి తీసుకపోతే ఇలా ఆది మానవ కాలంలో వస్త్రధారణ వేసుకుని అసెంబ్లీకి వస్తారా రేవంత్ రెడ్డి గారు, మీ ఎంపీలు, మీ మినిస్టర్లు, మీ ఎమ్మెల్సీలు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. అదే మీరు మాట్లాడితే ఒక తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటది, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటది. భరోసా ఇవ్వాల్సిన పెద్ద మనిషి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా అండి? ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకొకటి, రాష్ట్రంలో ఇతర దేశాల మీద కానీ, ఇతర దేశాల మీద ఆధారపడడం కానీ, ఇతర దేశ ఇంధనాల మీద ఆధారపడడం కానీ కొంచెం తగ్గించుకునే వ్యవస్థలో ముఖ్యంగా ఆధారంగా ఆ విధంగా గతంలో కేటీఆర్ గారు కూడా ఫార్ములా ఈవీ వెహికల్స్ తీసుకురావాలా, మనం ఖచ్చితంగా గ్రీనరీ పెంచుకునే దిశగా మన ప్రకృతిని కాపాడుకునే దిశగా కూడా మనం పనిచేసుకోవాలా. ఈవీ వెహికల్ వస్తే పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనే విధంగా ఫార్ములా రేసింగ్ పెట్టిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఫ్యూచర్ ఆలోచించే ఈ రోజు పెట్రోల్ మీద, డీజిల్ మీద ఆధారపడకుండా ఈవీ వెహికల్స్ ఉంటే కొంత కరెంటుతో కూడా మనము బ్యాటరీస్ వెహికల్స్ తో మనం ముందు వెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా గతంలో కేటీఆర్ గారు ఇలాంటి ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. గతంలో మీరు అన్నారు ఒకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చప్పట్లో ఎందుకు కొడుతురు, అది అప్పుడున్న వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ పార్టీ అయినా కానీ కేంద్రంలో
ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టమన్నారు, గంటలు కొట్టమన్నారు, ఇంకోటి కొట్టమన్నారు అనేది ఖచ్చితంగా మీరు ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ వాళ్ళని అవమానించారు. కానీ ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి పొజిషన్ ఉన్న మోడీ గారు కానీ అప్పుడున్న కేసీఆర్ గారు కానీ ఖచ్చితంగా కరోనా టైంలో ఉన్న ఇబ్బంది పడే ప్రజలకు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అధికారులు కానీ డాక్టర్లు కానీ ఎన్నో సేవలు అందించారనే ఒక ఉద్దేశంతో వాళ్ళ తప్పట్లతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపిన సందర్భాలను చూసినాం. దాన్ని కూడా వీళ్ళు అవగాహన చేసే దిశగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం ఏదైనా కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళకు మద్దతు చేయాల్సిన అవసరం మనకు ఉంటది. ప్రభుత్వం ఏదైనా కూడా అది బీజేపీ గానీ కేసీఆర్ బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ కానీ ఇంకోటి అయినా ప్రభుత్వం ఏదైనా కూడా ప్రజల కోసం కష్టపడే జిహెచ్ఎంసీ వర్కర్లకు కానీ డాక్టర్లకు కానీ అప్పుడు ఉన్న ప్రశంసిస్తే మీరు ఇట్లా అవగాహన పనిచేయడం అనేది మాట్లాడడం అనేది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్ అండి. ఓకే.